కొంచుపాటి అజయ్ కుమార్ రైతు సంఘం గుంటూరు జిల్లా కార్యదర్శి. దేశవ్యాప్తంగా గతంలో అంటే అనేక రైతాంగ సమస్యలు పరిష్కరించాలని ఏఐకేఎస్ ఆధ్వర్యంలో పిలుపునిచ్చిన భాగంలో భాగంగా రాష్ట్రంలో కానీ గుంటూరు జిల్లా ఉమ్మడి జిల్లాలో కానీ అనేక ఉద్యమాల కార్యక్రమాలు నిర్వహించి రైతాంగ సమస్యలు పరిష్కరించడంలో ఏఐకేఎస్ అగ్రభాగంలో ముందుగా తెలియజేస్తూ ఆ ఏఐకేఎస్ సమావేశాల సందర్భంగా 2010లో ఇదే గుంటూరులో భారీ ఎత్తున పెద్ద మహాసభ జరగటం జరిగింది. ఈ గుంటూరు ఉమ్మడి జిల్లా వాళ్ళందరూ కూడా స్వాగతం పలికి విజయవంతం చేయడానికి ప్రజలందరూ కూడా తోడ్పాటు అందించారు. అదేవిధంగా నేడు కూడా సెమీ మహాసభ లాంటిది ఇది కూడా జరగబోతుంది. వ్యవసాయం 3 చట్టాలు రద్దు చేసిన తర్వాత మరో మార్గం నుంచి రైతాంగాన్ని దెబ్బతీసే విధంగా కార్పొరేట్ సంస్థల్లో వ్యవసాయం మొత్తాన్ని కూడా దారదత్తం చేసే పరిస్థితిలో ఈ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ సమావేశాల్లో అన్ని విషయాల మీద చర్చించి భవిష్యత్తు కార్యాచరణ తీసి రైతాంగ సమస్యలు కౌలు రైతుల సమస్యల మీద అనేక పోరాటాలు నిర్ణయాలు తీర్మానాలు చేయబోతున్నారు. అందుకని దీనికి సంబంధించి మన గుంటూరు జిల్లా ఆతిథ్యం ఇస్తుంది కాబట్టి దీనికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ కూడా గుంటూరు జిల్లా రైతు సంఘం తీసుకోవడం జరిగింది. అందుకని 50 మంది ప్రజలందరూ కూడా మీకు ఆర్థిక సహకారం అందించాలని చెప్పి కోరుతున్నాం. ఈ 4 రోజుల పాటు వెంకటేశ్వర విజ్ఞాన మందిరం అదేవిధంగా టీటీడీ కళ్యాణ మండపంలో జరిగే ఈ కార్యక్రమం రైతులు అదేవిధంగా విద్యార్థులు మిగిలిన ప్రజలు కూడా ఇవాళందరూ పాల్గొనాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భవిష్యత్తులో తిండి గింజలు కూడా కొరత ఏర్పడే ప్రమాదం రాబోతుంది. అందువల్ల ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గ్రహించాలి. నిత్యావసర వస్తువుల ధర కూడా పెరిగిపోవడానికి కారణం ఇవాళ రైతులు గిట్టుబాటు ధర లేకపోవడం, ఇవాళ రైతులు కూడా భూములు వదిలేసే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఇదందరూ తెలుసుకోవాలని చెప్పి కోరితే జరిగే ఈ సమావేశాలు అందరూ ఎగ్జిబిషన్ను జయప్రదం చేయాలని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాం.